అప్పుడు భాస్కరండి అయ్యా మరి కాదు వేసునామం అడగాలన్నాడంట. అప్పుడు ఈయన అంటున్నాడంట ఆకు భాస్కర్ నువ్వు వచ్చి 3 ఏళ్ళే, నేను వచ్చి 30 సంవత్సరాలు అన్నాడంట. నేను వచ్చి 30 సంవత్సరాలైంది, ఏ నామం అడగాలో నాకు తెలుస్తుందా, 3 ఏళ్ళకి వచ్చినా నీకు తెలుస్తుందా అన్నాడంట. కాబట్టి ఇక్కడ అలా కాదు మనం ప్రార్థించాల్సింది. మనం చేసే ప్రార్థన దేవునికి వినబడాలి కానీ అరుపులతోనో కేకలతోనో కాదు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే అక్కడ ప్రార్థన చేసే విధానాన్ని ప్రభువు శిష్యులకు చాలా వివరంగా చెప్పాడు. ఇప్పుడు మనకి అదే వివరణతో చెప్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటుందంటే శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు అదండి గట్టిగా ప్రార్థన చేయమంటే మన స్వరం దేవునికి వినపడాలి అంటే శోధనలో మనము పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒక సహోదరి ఇలాంటి వాక్యం చెప్తా ఉంటే బాగా నిద్రపోతామన్నది. అయితే అప్పుడు లేదు ఫీల్ అవుతుందని అంత అయిపోయిన తర్వాత అమ్మ ఎందుకు నాకు సేపు నిద్రపోతామని నేను అడిగాను. అప్పుడు అన్న మాట ఏంటో తెలుసా, బల్లెనాన్న అమ్మగారు నీ వరకు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకమ్మా నా బాబు కళ్ళు మూసుకొని పాటలు ఎందుకమ్మా అంటే ఆమంటే నువ్వు బాగా వాక్యం చెప్పాలని, దేవుడు నిన్ను ఆత్మతో నడిపియాలని నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. సరిగ్గా రామేనన్నప్పుడు ఎందుకు లేవలేదమ్మా అన్నాను. ఆత్మవసరాలు అయిపోయానండి అన్నది. మనం అలా అవ్వాల్సిన పని లేదు. మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి కానీ మెలకువతో సమాధానాలు చెప్పకూడదు. అని చెప్పే సమాధానం నాకు నిజమే కూర్చొని చేద్దాం నేను చెప్పలేనేమో అనుకున్నాను. ప్రభువు నడిపిస్తే నేను చెప్తాను కానీ నువ్వు సైలెంట్ కూర్చొని నిలబడి నీకోసం ఏం చేశానంటే అది కాదు విషయము. మెలకువ కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే మెలకువ కలిగి ఎవరు ప్రార్థన చేస్తే వారు మాత్రమే ఆశీర్వాదాలను పొందుతారు అని రాయబడింది. నిజానికి నేటి దినాలలో ప్రార్థనకి ప్రాధాన్యత తగ్గించామని చెప్పాలి. పాటలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, వాక్యాలు చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, సంగీతం వినడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, అద్భుతాలు జరిగితే చూడాలని ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, ఆశ్చర్యకార్యాలు ఆ సంఘంలో జరిగితేగాని నేను పోనని శబ్దం చేసుకుంటూ ఉంటాం, అప్పులు తీస్తే కానీ ఆలయంలో అడుగు పెట్టని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాదండి. మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే కృప కలిగిన దేవుడు మన ప్రార్థనలు విని మనకి అవసరమని ఇస్తాడు. ఎందుకంటే విశ్వాసికి ప్రార్థన ఊపిరి పట్టిందంట. ఊపిరంటే ఒక 5 నిమిషాలు కాలు తీసుకోకపోతే దాని వేలు గంట మనకు తెలిసింది. 5 నిమిషాల 5 సెకండ్లు కూడా స్కాన్ తీసేటప్పుడు మనకు చెప్తారు 2 నిమిషాలు కాలు వేపట్టాలి. ఆయన ఎప్పుడు వేపట్టుకుంటారు అప్పుడే టమాటా కాలు వేప స్థాయిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. బయట మనల్ని అలా చేస్తా ఉంది. అయితే ప్రార్థన మనకి ఊపిరి పట్టింది. ప్రార్థన చేయడం అనేది దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ప్రార్థన చేయడం అనేది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుందట. ఈ మధ్య ఒకటి నేను చూశాను, ఒక మెసేజ్ ఏంటి అంటే ఒక సహోదరి ఎంతో బాధపడతా ఉంది, దిగులు పడతా ఉంది, వేదన పడతా ఉంది. ఆమె దర్శించడానికి ఇంకో సహోదరు వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకమ్మా అంత దిగులు పడతాను, అంత బాధపడతాను అంటే ఆ సహోదరు ఏం చెప్తుందంటే అమ్మా నేను ఒక సమస్యలో ఉన్నాను, ఆ సమస్య వినేవాళ్ళు లేరు. అప్పుడు ఏదవుతుంది, నీ సమస్య వింటే నాకు 100 రూపాయలు, నీతో కలిసి ఏడితే 200, నలుగురు తీసుకొచ్చి బాగా వినిపించాలి అంటే 500 అన్నారు. అంటే ఈ జనాల్లో మాట మాట్లాడితే డబ్బుతోనే జరుగుతుంది. డబ్బు లేకుండా ఎప్పుడు ఏ పని చేయడం లేదండి. ఏ పని చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు కానీ అయితే మధ్యలో డబ్బు లేకుండా చేసే పనికి ఎవరు ముందుకు రావడం లేదు. ప్రార్థన అనేది ఏంటి అంటే ఇది డబ్బుతో జరిగేది కాదు, నలుగురు సపోర్ట్తో జరిగేది కాదు. దేవుడికి నీకు మధ్య ఆ అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నప్పుడు దేవుడు అసాధ్యమైనదని అందరూ నమ్మొచ్చు. నీతో పడి కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఇది జరగదు కానీ పక్కన నేను కూర్చున్నానని అనొచ్చు. కానీ అసాధ్యమైనది సాధ్యం చేయ